అష్టాంగ యోగము కంటిన్యూషన్. అపరిగ్రహము. పరిగ్రహము దాని అర్థము నలుదిశల నుండి ధనమును బాగా సంగ్రహించి సమకూర్చి పెట్టుట, అటులా చేయకుండుట అపరిగ్రహం. జీవించుట కొరకు కనీస ధనము, వస్త్రములు, మున్నగు పదార్థములను మరియు గృహముతో సంతుష్టి నుండి జీవితం యొక్క ముఖ్య లక్ష్యముకు పరమేశ్వరుని ఆరాధించుట అపరిగ్రహమై ఉన్నది. ఈశ్వరీయ వ్యవస్థను అనుసరించి జీవితంలో ఏ ధనము, వైభవము, భూమి, భవనము మున్నగు ఐశ్వర్యములు మనకు ప్రాప్తించినవియో వానిని ఎప్పుడును అహంకారమునకు వశీభూతుడనవై సొంతములని ఎంచుకొనకును. మరియు భౌతిక సుఖములు, బాహ్య సుఖముల కోరికలు కూడా సాధకులు చేయవలదు. అనాసక్త భావంతో జీవితమును గడుపుచు స్వయముగా ఎట్టి సుఖ సాధనములు ఉపలబ్ధమగుచుండును దానిని ఉపయోగమును ఇతరులకు సుఖములను అందించుటకు కూడా ప్రయత్నం అనర్చవలను. మహర్షి వ్యాస భగవానుడు. విషయాణమర్చన రక్షణ క్షయసంగహింసాదోష దర్శనాదస్వీకరణమప పరిగ్రహ. విషయ రూప ధనములు మున్నగు భోగ్య పదార్థములను ఆర్జించుటయందు దుఃఖము, దోషము అట్టి పదార్థముల యందు, రక్షణ యందు దుఃఖము, దాని వ్యయము అంటే నాశనము నందు దుఃఖము, వాని సంగ్రహములు ఆసక్తి కలిగి ఉండుట యందు దుఃఖము అంటే హింస అనగా నానుపహత్య భూతాన్యుపయో భోగ సంభవతి. ప్రాణులకు హింస అనగా పీడ కలిగించకుండా సుఖములను అనుభవించుట సంభవమే కాదు. అర్థనామార్జనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం కిమర్థం దుఃఖభాజనం. నీతిశాస్త్రం. ధనమును సంపాదించుటయందు దుఃఖము, దాని రక్షణలో దుఃఖము, ఆదాయ వ్యయములందును దుఃఖభాజనమగు ఈ ధనము కొరకెందుకింత పరితాపము. ఇట్టి లౌకిక సుఖముల యందు హింసాకృత దోషం కలదు. కావున యోగులు ఈ విషయముల ఏడు అనాసక్తులుగా నుండి అపరిగ్రహమును పాలించినారు. ఈ యమములన్నిటినీ అహింస, సత్యము మున్నగు వాణిని పాలనము మనస్సు, వాక్కు, కాయము, కర్మల ద్వారా నడచవలను. మరియు దీని యందు ఏ విధముకు పరిధులు ఉండవు. మహర్షి పతంజలి అన్నాడు. జాతి దేశ కాల సమయావచ్ఛిన్నా సార్వభౌమాః మహావ్రతం. యోగదర్శనము 2.31. అనగా జాతి దేశ కాల సమయముల నుండి విడివడి వాటిని దాటి అహింసాది యమ నియమములను పాలించుట వలన అవి మహావ్రతములు అనబడినవి. ఈ మహావ్రతములను పాలన మరచుటయందు సామాన్య వ్యక్తులకు చాలా కఠినంగా అనిపించును. వ్యక్తి కొన్ని హద్దులను ఏర్పరచుకొను. ఈ అహింస, సత్యము మరియు ఆస్థేయము మున్నగు వారిని జాతి అనగా వర్గ విశేషము, దేశ విశేషము, కాల విశేషము మరియు సమయ విశేషము హద్దులలో బంధించుకొను. ఉదాహరణ కొరకు మనము అహింసను మాత్రమే తీసుకున్నప్పుడు ఒక జాలరి అనగా బెస్తవాడు చేపలను పట్టి చంపును, తినును. ఇది వానికి హింసయగును. వాడు గోవులను, గొర్రెలు, మేకలు మున్నగు వానిని చంపడు కాబట్టి ఇది వానికి హింస కాజాలదు. ఏలన ఈ అహింస జాతిలో బంధింపబడి ఉన్నది. ఇదే విధముగా అహింస దేశం యొక్క సీమయందు బంధింపబడి ఉన్నది. ఎట్లనా నేను కాశీ, మధుర లేక హరిద్వార్ మున్నగు తీర్థ స్థానములలో హింస నడుచును అనగా ఈ తీర్థస్థానములను వదిలి ఇతరత్ర హింస మనర్చగలుగును అని ఆలోచించువారు దేశ స్థాన విశేషం వరకే అహింసకుడగును. కాల విశేషమునందును ఇదే విషయం ఉండును. ఎట్లనా నేను ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య లేక మంగళవారము మున్నగు ఏ పర్వదినం నందును హింసను నడుచును అనున్నది కాలం యొక్క హద్దులందు బంధింపబడిన అహింసయగును. ఇదే విధముగా సమయం యొక్క హద్దుల సంబంధమును కలదు. ఎట్లన్నా నేను సామాన్య పరిస్థితుల్లో కాదు కానీ విశేష పరిస్థితుల్లో నాపై ఏదేని సంకటము వంటివి వచ్చి పడినప్పుడు నేను హింస యునర్చెదను.
అనేవి కూడా పూర్ణముకు హింస కాదు. కానీ పూర్ణ అహింస అనగా అన్ని హద్దులను నిరంతరము ఎల్లప్పుడూ ఎచటను ఏ ప్రాణి అయినను ఎడను నైనను ఏ పరిస్థితి అందును సకల స్థానములందును మార్పులు లేకుండా సహజ రూపంలో వీనిని పాలించవలసి ఉండును. ఇదే ప్రకారము సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము మరియు అపరిగ్రహ సంబంధంలో కూడా అవి తెలుసుకొనవలను. ఎటుల సామాన్య రూపంలో నేను ఏ బ్రాహ్మణుని మరియు గోవులు మున్నగవాని రక్షణ కొరకైతే అబద్ధం చెప్పొదునో ఇది జాతిపరమకు అబద్ధమగును. దేశము, స్థాన విశేషము అనగా హరిద్వారమున్నకు తీర్థస్థానములు లేక గురుకులములు, మఠములు, మందిరములు, గురుద్వార్, మసీద్ మరియు చర్చి మున్నగవాని యందు సత్యము పలుకుదును. ఇతరత్ర వ్యాపారము లేక న్యాయస్థానములు మున్నగు రాజకార్యములను అసత్యము పలుకుదును. ఇదే విధంగా కాల విశేషము, ఏకాదశి మున్నగునవి మరియు సమయ విశేషము అనగా ప్రసంగము, దేశ విదేశ ప్రయోజనము కొరకు అబద్ధము లాడుదును. సామాన్య పరిస్థితిలో అబద్ధములు పలకను. అనున్నవన్నీయును పూర్ణ సత్యములు కావు. ఏ విధంగా అస్థేయము, బ్రహ్మచర్యము మరియు అపరిగ్రహముల సంబంధమందును కూడా అని తెలుసుకొనవలను. ఈ అన్నింటియును వాని హద్దుల బంధనముల నుండి పైకి వెళ్ళి మనస్సు, వచనము మరియు కర్మలచే ఈ యమములను ప్రతి సాధకులను పాలన మనసును. నెక్స్ట్ నియమములు: శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రాణిధనము. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.